హైదరాబాద్ ఎంజీబీఎస్ వరద నీటిలో చిక్కుకుంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ప్రయాణికులు. బస్సులు రాకుండా నిలిపేశారు అధికారులు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు తీయడంతో రాత్రి మూసీకి వరద పోటెత్తింది. అది కాస్త కిందకు వెళ్లకపోవడంతో సమీప ప్రాంతాల్లోని కాలనీలోకి చేరింది. అందులో ఎంజీబీఎస్ను కూడా ముంచెత్తింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద చుట్టుముట్టేసింది. దీంతో అధికారులు, సిబ్బంది ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎంజీబీఎస్ చాదరఘాట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరద చుట్టుముట్టడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మలక్పేట నుంచి చాదరఘాట్ బ్రిడ్జి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఎంజీబీఎస్ దగ్గర అత్యంత ప్రమాదకర స్థాయిలో మూసి ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్లోకి బస్సుల రాకపోకల్ని నిలిపేశారు అధికారులు. ఎంజీబీఎస్ చుట్టూ పెద్ద ఎత్తున బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ, ఖమ్మం, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వరకే అనుమతించారు. మహబూబ్ నగర్, కర్నూలు నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ దగ్గర మళ్లించారు. వరంగల్, హన్మకొండ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల్, రింగ్ రోడ్ వరకే పరిమితం చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే వాహనాల్ని జేబీఎస్ వరకే పరిమితం చేశారు. సీఎం ఆదేశాలతోటి ఎంజీబీఎస్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. మూసీ వరద నీరు ఎంజీబీఎస్లోకి వచ్చిన సమయంలో 3,000 మంది ప్రయాణికులు బస్టాండ్లో ఉన్నారని తెలుస్తోంది. ఆల్ రైట్, రాత్రి 10 గంటల నుంచి సిచ్యువేషన్ ఏమైనా మార్పు వచ్చిందా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? దానికి సంబంధించిన డీటెయిల్స్ని స్క్రీన్పై చూస్తున్నాము. చెంచల్గూడ, రాజేంద్రనగర్, బండ్లగూడ, జాగీర్, నార్సింగి ఇలా ఆయా ప్రాంతాల్లో ఎగువన కురిసిన భారీ వర్షాలతోటి జంట జలాశయాల గేట్లెత్తేసి ఆ వాటర్ని మూసీలోకి వదిలేశారు. సో ఉన్న పళంగా ఆ వాటర్ పోటెత్తడంతో మూసీ క్యాచ్మెంట్ ఏరియాలోకి వాటర్ వెళ్ళిపోయింది. అలాగే ఎన్నడూ చూడని విధంగా ఎంజీబీఎస్ బస్ స్టాప్లోకి ఈ మూసీ వరద వచ్చేసింది. దాంతో బస్టాండ్ జల దిగ్బంధమైపోయింది. లోపల ఉన్న వాళ్ళు బయటకు రావడానికి లేదు, బయట ఉన్న బస్సులు లోపలికి వెళ్ళడానికి లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులను డిఆర్ఎఫ్ రోప్స్ కట్టి సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్ని మూసీ వరద ముంచెత్తిన తర్వాత ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం అక్కడి నుంచి మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఇంకా సిచ్యువేషన్ అలానే ఉన్నట్టుంది, ఏమిటి పరిస్థితి? అలాగా ఉండటం కాదు, వరద తీవ్రత పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ఎంజీబీఎస్ హిస్టరీలో ఎప్పుడు ఈ స్థాయిలో వరద నీరు, అసలు ఎంజీబీఎస్ బస్టాండ్లో కూడా నీళ్లు రాలేదనేది స్థానికులు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఆర్టీసీ అధికారులు అయ్యుండొచ్చు, ఇక్కడ ఉన్న ప్రయాణికులు చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నాము, ఇక్కడ చూస్తున్నాం, కానీ ఈ స్థాయిలో వరద నీళ్లు చూడలేదని వాళ్ళు అంటున్నారు. చూడొచ్చు, బస్టాండ్లో చిక్కుకున్న వాళ్ళని తాళ్ల సాయంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇతర అధికారులు, ఇతర అన్ని శాఖల అధికారులు కలిసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది అసలు ఎంజీబీఎస్లోకి ఎప్పుడు నీళ్లు రాలేదనేది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం తెలుస్తోంది. నిన్న సాయంత్రం సుమారు 7-8 ప్రాంతాల్లో ఎంజీబీఎస్లోకి నీళ్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పై అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో స్పెషల్ ఆపరేషన్ ద్వారా ఆ టైంలో ఏదైతే ఈ నీళ్లు చూస్తున్నామో, ఈ నీళ్లు దీంట్లో చిక్కుకున్న సమయంలో నీళ్లు వచ్చిన సమయంలో సుమారు 3,000 పైచిలుకు ప్రయాణికులు ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉండటం జరిగింది. వెంటనే స్పెషల్ ఆపరేషన్ ద్వారా వాళ్ళని ఇమీడియట్గా సగం మందికి, దాదాపు ఒక 2,000 మందిని గంట వ్యవధిలోనే బయటికి తీసుకురావడం జరిగింది. చూడొచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు చిన్నపిల్లల్ని ఎత్తుకొని తీసుకొస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ప్రయాణికులు వీళ్ళందరూ కూడా నిన్న రాత్రి నుంచి లోపల చిక్కుకున్నారు. వీలైనంత ఎక్కువ మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తి జాగ్రత్తగా తీసుకుని చూడొచ్చు.
చిన్న పిల్లలు ఇక్కడ ఎంజీబీఎస్ బస్టాండ్ లోపల చిక్కుకున్న వాళ్ళని వీళ్ళు తాళ్ల సాయంతో ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిజాస్టర్ రెస్పాన్స్ రెస్క్యూ టీం వాళ్ళు వీళ్ళందరూ కూడా దగ్గరుండి బయటకు తీసుకొస్తున్న సిచ్యువేషన్. ఎంజీబీఎస్ బేసిక్గా నాలాని ఆనుకొని ఉంటుంది. సో నాలాని ఆనుకొని ఉండటంతో నాలాలోకి నీళ్లు వరద ప్రవాహం పెరగడంతో ఎంజీబీఎస్లోకి నీళ్లు రావడం జరిగింది. కేవలం ఎంజీబీఎస్ మాత్రమే కాదు, ఇటు చాదరఘాట్ తర్వాత అంబర్పేట్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఈ స్థాయిలో హైదరాబాద్ హిస్టరీలో ఈ స్థాయిలో గత 50 ఏళ్ల హిస్టరీలో ఎప్పుడు ఈ స్థాయిలో వరద నీరు రాలేదు అనేది ఇక్కడ రికార్డు ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దాని పరివాహక ప్రాంతాల్లో ఇటు వికారాబాద్, మోమిన్పేట్ ప్రాంతంలో 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఉస్మాన్ సాగర్కి అలాగే హిమాయత్ సాగర్కి ఫుల్ ట్యాంక్ లెవెల్కి నీళ్లు చేరుకున్నాయి. హిమాయత్ సాగర్లో 11 గేట్లు, ఉస్మాన్ సాగర్లో 15 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ హిమాయత్ సాగర్లో ఉన్న 11 గేట్లను 9 ఫీట్ల మేర ఎత్తడం జరిగింది. దాంతోపాటుగా కూడా ఉస్మాన్ సాగర్లో ఉన్న 15 గేట్లను 6 ఫీట్ల మేర పైకి ఎత్తిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా నీళ్ళన్నీ రావడం జరిగింది. ఇటు రాజేంద్ర నగర్ నుంచి మొదలు పెడితే దీన్ని ఆనుకున్న ఎటు ప్రాంతాలు ఉన్నా కూడా ఆ పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా నీళ్లు చేరుకోవడంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎంజీబీఎస్ బస్టాండ్ వరదల్లో చిక్కుకోవడం అనేది ఇక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఏ టైం నుంచి ఈ ఫ్లడ్ ఇలా కంటిన్యూ అవుతోంది శ్రవణ్? నిన్న సుమారుగా ఒక 7 గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్లోకి 8 గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్లోకి వాటర్ ప్రవాహం స్టార్ట్ అయింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన ఏమంటే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏమంటే ఫైర్ డీజీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటుగా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ కూడా వీళ్ళందరూ కూడా స్పాట్కు చేరుకున్నారు. అప్పటి నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. అంటే రాత్రి ఉన్న లెవెల్ కన్నా కూడా ఇప్పుడున్న లెవెల్ పెరిగిందని ఖచ్చితంగా చెప్పాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే TV9 బృందం మనం నైట్ కూడా ఇక్కడ పరిస్థితిని చూపించడానికి ఇక్కడి వరకు వచ్చాము. కానీ ఈ స్థాయిలో నీళ్లు లేవు. ఉదయం వరకు కూడా ఇలాగే ఉంటుందనేది వాళ్ళు కూడా అంచనా వేశారు అధికారులు. ఎందుకంటే నైట్ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, పైన పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం తప్పితే ఇక్కడ వరదను కంట్రోల్ చేయడం కుదరని పరిస్థితి. ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని పరిస్థితి చూస్తుంటే అక్కడ వాటర్ లెవెల్ అలాగే ఉంది, కొనసాగుతుంది. కాబట్టి వాటర్ లెవెల్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. దాంతోపాటుగా కూడా పరిధి దాటి ఇటు నాలాలు అయిండొచ్చు, చెరువులు అయిండొచ్చు, పరిధి దాటి నీటి ప్రవాహం ఉండటంతో విషయం ఏంటంటే ఎక్కడ ఏ చెరువు నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయినా, ఏ చెరువుకు సంబంధించి గండిపడినా కూడా పూర్తిగా కూడా నగరం ఎంజీబీఎస్ మాత్రమే కాదు నగరంలో ఉన్న మిగిలిన ప్రాంతాలన్నీ కూడా నీళ్లలో జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హై అలర్ట్, అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంజీబీఎస్ లోకి వాటర్ విషయాన్ని తెలిసిన వెంటనే జంట జలాశయాల గేట్లు క్లోజ్ చేస్తే గానీ ఈ ఫ్లడ్ ఆగదంటారు. డెఫినెట్లీ జంట జలాశయాల గేట్లు క్లోజ్ చేస్తే కానీ ఫ్లడ్ ఆగే పరిస్థితి లేదు. దాంతోపాటుగా కూడా ఇటు ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు క్లోజ్ చేయాలంటే దానికి పరివాహక ప్రాంతాలైన వికారాబాదు, మోమిన్పేట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వర్షం కంట్రోల్లోకి రావాలి. ఇప్పటివరకు ఈరోజు ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారము 150 మిల్లీమీటర్ల వర్షపాతం ఈరోజు ఉదయం వరకు నమోదైంది. అంటే అక్కడ వర్షపాతం పెరుగుతూ వస్తుంది. రాత్రి 100 మిల్లీమీటర్లు ఉంది, మధ్యరాత్రికి 120 మిల్లీమీటర్లు అయింది. ఈరోజు ఉదయానికి 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యేసరికి వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. దీంతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే సీఎం కూడా అలర్ట్ ప్రకటించారు ఈ విషయం మీద. ఎంజీబీఎస్లోకి వాటర్ వచ్చాయని తెలియగానే వెంటనే అలర్ట్గా ఉండాలని చెప్పిన నేపథ్యంలో వెంటనే సిద్ధంగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో అటు అధికారులు అలర్ట్ అయ్యారు. ఒక్కసారి మనం చూసుకుందాం, ఇక్కడ ఏదైతే మన బ్రిడ్జ్ కనిపిస్తుందో ఆ బ్రిడ్జ్ అంతా కూడా మూసీ నదిని ఆనుకొని ఉన్న ఎంజీబీఎస్ కావడంతో అక్కడక్కడ ఒక బిల్డింగ్ కనపడుతుంది. సాధారణంగా అక్కడ ఎక్కడైతే ఎంజీబీఎస్ లోకి వాటర్ వస్తున్నాయో ఆ ఎదురుగా కనపడుతున్న వాల్ దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నాము. ఎక్కడైతే ఆ వాటర్ వస్తున్నదో అక్కడ ఒక చిన్న రిటైనింగ్ వాల్ లాంటిది ఉండింది. ఆ వాల్ కొట్టుకుపోవడంతో ఉన్న పళంగా వరద నీరు ఎంజీబీఎస్ లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ వాల్ రిటైనింగ్ వాల్ కూలిపోయిందో అప్పుడు ఈ స్థాయిలో వరద నీరు లేదు. కొద్దిగా ఒక 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల వరకు నీళ్లు రావడం జరిగింది. కానీ రాత్రంతా కూడా అక్కడ వర్షం పడుతున్న నేపథ్యంలో పూర్తిగా వాటర్ వచ్చిన సిచ్యువేషన్ తో ఎంజీబీఎస్ లోకి పూర్తిగా వరద నీరు చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్ సిచ్యువేషన్ ఇలా ఉంటే మూసీ క్యాచ్మెంట్ ఏరియా ఉంది కదా, ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా లోతట్టుగానే ఉంటుంది కదా. మరి పరివాహక ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాలో ఇళ్లలో సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు ఎవరైనా
అక్కడి నుంచి రెస్క్యూ చేసి తరలించారా? అక్కడ వాటర్ ఎలా ఉంది? ఏమిటి పరిస్థితి అక్కడ? ఎస్, డెఫినెట్లీ ఆ మూసీ పరివాహకంకి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా పూర్తిగా ఊహించని స్థాయిలో ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కూడా ఊహించని స్థాయిలో వరద ప్రవాహం ఏర్పడటంతో ఎవాక్యువేట్ చేయడం జరిగింది. సో కొంతమందిని అదే కాలనీలో ఉన్న ఎత్తైన బిల్డింగ్లో షెల్టర్ ఇచ్చారు, కానీ ఊహించలేదు ఈ స్థాయిలో వరద నీరు వస్తుందని ఊహించకపోవడంతో చూడండి బస్సుల్లోకి కూడా నీళ్ళు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ పరిస్థితి చూస్తున్నాము. మూసీ నది అక్కడ నాలా పొంగుతున్న సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించవచ్చు. చూసారా ఇక్కడ ఎదురుగా అక్కడ మనకు కనపడుతుంది నాలా. ఆ నాలా పూర్తిగా కలవటంతో ఆ నీరే ఇప్పుడు ఎంజీబీఎస్లోకి వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం హై అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషను. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కూడా అది పెద్ద డిజాస్టర్కి దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని టీంలు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు, మిగతా అన్ని టీంలు కూడా సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే. ఆల్ రైట్ శ్రవణ్, మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూశారు కదా మూసీ ఎట్లా ప్రవహిస్తుందో, ఆల్మోస్ట్ బ్రిడ్జ్ని తాకుతూ అక్కడి నుంచి వెళ్తూ అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీబీఎస్ చాదర్ ఘాట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కనిపిస్తోంది. వరద చుట్టుముట్టడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. మలక్పేట్ నుంచి చాదర్ ఘాట్ బ్రిడ్జ్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎంజీబీఎస్ దగ్గర అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న మూసీ ప్రవాహాన్ని మనం చూస్తున్నాము టీవీ స్క్రీన్ పైన లైవ్ లో. ఎంజీబీఎస్ లోకి బస్సుల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు. ఎంజీబీఎస్ చుట్టూ పెద్ద ఎత్తున బస్సులు నిలిచిపోయాయి, వాహనాలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. నల్లగొండ, ఖమ్మం, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులన్నీ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వరకే అనుమతి చేస్తున్నారు. మహబూబ్ నగర్, కర్నూలు నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ దగ్గర నుంచి మళ్లించారు. వరంగల్, హన్మకొండ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ రింగ్ రోడ్ వరకే పరిమితం చేస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే వాహనాలను జేబీఎస్ వరకే పరిమితం చేశారు. సీఎం ఆదేశాలతో ఎంజీబీఎస్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. మూసీ వరద నీరు ఎంజీబీఎస్ లోకి వచ్చిన సమయంలో సుమారు 3,000 మంది ప్రయాణికులు ఆ బస్టాండ్ లో ఉన్నారు.